దేశంలో మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. భారీ పేలులకు కుట్ర పన్నిన నలుగురిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పాక్ ఉగ్ర సంస్థలతో వారికి సంబంధాలున్నట్లు గుర్తించారు. దేశంలో మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. భారీ పేలులకు కుట్ర పన్నిన నలుగురిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పాక్ ఉగ్ర సంస్థలతో వారికి సంబంధాలున్నట్లు గుర్తించారు. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ దేశంలో భారీ పేలులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంబంధించిన పోలీసులు. నిందితులు పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనేది కూడా ప్రధానంగా ఇప్పుడు వారి విచారణలో కూడా తేలింది. అయితే పాకిట్ తో పాటు గౌతమ్ బుద్ధ నగర నివాసులైన వికాస్ గేహ్లోట్ అలియాస్ రౌనక్, లోకేష్ అలియాస్ పాప్లా పండిట్ అలియాస్ బాబు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకొని ఈ రోజు విచారించడం జరిగింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఒక పాకిస్తాన్ హ్యాండల్ తో ముఠా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తుందని ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ నిఘా సమాచారం అందిన మేరకే వారంతా కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. దేశంలోని ముఖ్యమైన సైనిక స్థావరాలు, రైల్వే మౌలిక సదుపాయాలతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల ఇంటి వద్ద రెక్కి నిర్వహించడం, వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్ హ్యాండర్లకు అందించడం, ఆపై వారికి హాని కలిగించే విధంగా కూడా ప్రణాళిక రచిస్తున్నా కూడా ప్రధానంగా తెలిసింది. ఇప్పటికే దేశంలో ఉన్న అనేక ఉగ్రవాదులకు ఎవరైతే పరోక్షంగా భారత్ ని సహాయం అంచో వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటూ తాజాగా ఉత్తరప్రదేశ్ లో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. అయితే వారంతా కూడా పాక్ హ్యాండర్లతోనే నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్టు కూడా బట్టబయలైంది. మరోవైపు వారిని అరెస్ట్ చేసిన సందర్భంలో వారికి సంబంధించుకొని డీటెయిల్స్ తో పాటు 7 సెల్ ఫోన్లు, వారికి సంబంధించిన కొన్ని కీలక సమాచార పత్రాలను కూడా స్వీకరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే విచారణ అయితే కొనసాగుతుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ సతీష్.